జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సెక్స్ ఉంటుందా అంటే ఆమెలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత వచ్చిందని బట్టి ఉంటుందండి. స్త్రీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. మగవాళ్ళు ఎలా అయితే టెస్టోస్టెరోన్ ఉంటుందో స్త్రీలో ఈస్ట్రోజన్. దిస్ ఈజ్ ఫెమినైన్ హార్మోన్ అంటాం. అలాగే సెక్స్ హార్మోన్ కూడా అంటాం. ఒక ఆ స్త్రీగా చక్కని రూపం దాల్చాలంటే ఆమె శారీరక రూపం కానివ్వండి, మానసికంగా కూడా ఒక మాతృత్వం అనండి, మరొకటనండి, ఒక స్త్రీత్వం కానీ స్త్రీత్వం అని ఉండాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలి. ఈ ఈస్ట్రోజన్ హార్మోను స్త్రీ శరీరంలో ఓవరీస్ నుంచి, అండాశయాల నుంచి తయారవుతుంది. 45-50 సంవత్సరాల మధ్య, సాధారణంగా ఎక్కువ మంది 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఈ ఓవరీస్ ఇక పనిచేయడం మానేస్తాయి, ఎండిపోతాయి అన్నమాట. హార్మోన్స్ డిక్లైన్ అవుతాయి. సాధారణంగా అవి ఏంటంటే ఒక్కసారి సడన్గా అవి డిక్లైన్ అవ్వవు, తగ్గిపోవు, సులువుగా తగ్గుతుంటాయి. మన శరీరంలో గొప్పతనం ఏంటంటే ఏదైనా తగ్గిపోతూ ఉంటే దానికి తగ్గట్లుగా మన బాడీ మెటబాలిజం, బాడీ ప్రక్రియలని కూడా అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక మనిషికి ఆదాయం ఉంటుంది, వాడికి తగ్గిపోతుంది అనుకోండి, నిదానంగా వాడు ఏం చేస్తాడు, వాడి జీవన శైలిని దాని తగ్గట్లుగా వాడు అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాడు. వాడికి బాగా తగ్గిపోయింది అనుకోండి, కానీ స్లోగా వచ్చాడు కల్లా వాడంత బాధపడ్డు. ఎందుకని ఆల్రెడీ వాడు స్లోగా దానికి రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యాడికల్లా వాడికి ఇన్కమ్ బాగా తగ్గిపోయినప్పుడు కూడా వాడు తన ఫ్యామిలీ వాడికి కావాల్సిన సుఖం పొందుతూనే ఉంటాడు. అంటే మొట్టమొదటి ఎక్కువ ఉన్నప్పుడు కాదు. అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోతుంటే, స్లోగా తగ్గుతుంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ మీద డిపెండ్ అయినట్టు జీవ ప్రక్రియలన్నీ కూడా స్లోగా అడ్జస్ట్ అవుతాయి. అది బాడీ కొంతమందికి సడన్గా తగ్గిపోతాయి, చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఫాస్ట్గా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రకరకాల శారీరక మార్పులు, మానసిక మార్పులు వస్తాయి. మెనోపాజ్ అనేది ఏంటంటే స్త్రీలో రెగ్యులర్గా వచ్చేటి బహిష్టులు ఆగిపోతాయి అన్నమాట, ఇంక రావు. దాన్ని మెనోపాజ్ అంటారు కంప్లీట్గా. ఈ మెనోపాజ్ వచ్చినట్టే ఇంకా రెగ్యులర్గా వచ్చే బహిష్టులు రాకుండా శాశ్వతంగా అయిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఈ శాశ్వతంగా అయిపోయిన దశలో కొంతమందికి సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. ఎందుకని? సెక్షువల్ ఫీలింగ్స్ ఈస్ట్రోజన్ మీద ఆధారపడి ఉన్నాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే అయిపోతాయో లిబిడో అంటాం, సెక్స్ పరమైన కోరికలు తగ్గిపోతాయి. ఆ సెక్స్ డ్రైవ్ అంటాం, ఆ సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది. ఆ సెక్స్ డ్రైవ్ తగ్గిపోయేకల్లా ఇంట్రెస్ట్ పోతుంది. మగవాడికి సెక్షువల్ ఫీలింగ్స్ అంటే టెస్టోస్టెరోన్ కావాలి, ఆడవాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ కావాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలి. ఎప్పుడైతే సెక్స్ అయిపోతుందో ఇంక సెక్స్ ఇంట్రెస్ట్ పోతుంది. ఒకవేళ భర్తకి మంచి ఊపు ఉందనుకోండి, భర్త సెక్స్ చేద్దాం అంటాడు కానీ చిరాకు పడుతుంటుంది. మొదటి రోజు ఏదో అంగీకరిస్తుంది, కుదిరే వచ్చారు, చాలండి ఏంటి ఎప్పుడు ఇప్పించాను మీకు అంటే. ఎందుకని? ఈవిడ సెక్స్ డ్రైవ్ పోయింది, తగ్గిపోయింది, సెక్స్ డ్రైవ్ లేదు. పోయాడు గల్లా వద్దు, నాకు వద్దు అంటుంది. దానితో ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోగానే చాలామందికి యోనిలో ఆ పొరలు ఉంటాయి, పొరలు పలచనైపోతాయి. పలచమైతే సెక్స్ చేస్తుంటే మంట పుడుతుంది, డ్రైవేజ్ అని వచ్చేస్తుంది. దాంట్లో ఉండే ద్రవాలు ఊరవు, నీరు ఊరదు. ఊరకపోతే సెక్స్ చేసిన 2-3 స్ట్రోక్స్ ఒకవేళ మంట పడుతుంది. బాధపట్టే ఎప్పుడైనా సెక్స్లో బాధపడితే చేయబుద్ధి కాదు కదా, నొప్పి అనిపిస్తే బాగుండదు కదా. అంచేత దాంట్లో ఏమవుతుంది, వాళ్ళకి ఇక సెక్స్ మీద విరక్తి కలుగుతుంది. అంచేత ఈ మెనోపాజ్ యొక్క అందరికి అది ఇది నేను చెప్పాను చూడండి. ఎవరికైతే ఫాస్ట్గా ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోయి చాలా త్వరగా మెనోపాజ్ వచ్చేస్తుందో, ఎవరికైతే ఫాస్ట్గా తగ్గిపోతే వాళ్ళల్లో ఈ లక్షణాలు, శారీరక మార్పులు, మానసిక మార్పులు. ఎవరికైతే స్లోగా తగ్గుతాయో ఆ తగ్గే వాళ్ళకి బాధలు ఉండవు. కేవలం ఆడవాళ్ళలో 15% మందిలోనే మెనోపాజ్ లక్షణాలు కొద్ది బాధగా ఉంటాయి. 15% మందిలోనే, 80% మందికి అంత బాధలు ఉండవు. అంతగా సరే ఈ 15% మందికి కొద్ది ఎక్కువ ఉన్నాయి అనుకుందాం, తక్కిన వాళ్ళకి కూడా కొద్దిగా ఉన్నాయి. కానీ కనీసం 60-70% మందికి ఏమి ఉండదు, మామూలుగా ఉంటారు. అంటే
వాళ్ళ సెక్స్ కోరిక మామూలుగా ఉంటాయి, అన్నీ ఉంటాయి మామూలుగా, అన్నీ ఉంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే జీవితం ఎప్పుడైతే మెకానికల్ అనిపిస్తుందో, యాంత్రికం అయిపోతుందో సెక్స్ ఇంట్రెస్ట్ పోతుంది. జీవితాన్ని అందుకని ఎప్పుడు కూడా నిత్యనూతనంగా ఉంచుకోవాలి, దాంపత్య జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. లేకపోతే మొనాటనీ అంటాం, ఒక రకంగా విసుగు వస్తుంది. ఆ విసుగు రాకుండా చేసుకోవాలి. విసుగు రాకుండా ఉండాలంటే చక్కని సంభాషణ ఉండాలి. జీవితాన్ని ఇప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, తిరగాలి. మనిషి జీవితాన్ని దల్లేసుకోకూడదు. లేకపోతే బయట ప్రదేశాలకు వెళ్ళాలి, వాడు కొత్త మనుషులతో మాట్లాడాలి. అలా చేస్తే ఆ మొనాటిని జీవితంలో తొలగిపోతుంది. కానీ మనకి ప్లానింగ్ లేకపోవడం వల్ల జీవితం గురించి ఆ మొనాటిని తెచ్చిపెట్టుకుని ఆ మొనాటినితో సెక్స్ని కూడా కోల్పోతున్నాం. అది గుర్తించండి. జీవితంలో మెనోపాజ్ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆడవాళ్ళకి వద్దులేండి, చాలండి, వద్దు, ఆపేయండి, ఇంకేసేపు అంటే 1 నిమిషం ఇవన్నీ చాలండి అంటారు. కానండి వాళ్ళ జీవితంలో మొనాటిని విసుగు వచ్చేసింది. మగవాడికి మాత్రం ఆడవాళ్ళకి వచ్చేంత మెనోపాజ్ మగవాళ్ళు కూడా యాండ్రోపాజ్ అంటాం. ఆడవాళ్ళు మెనోపాజ్ అంటాం. ఆడవాళ్ళు ఉన్నంత అది మగవాళ్ళు ఉండదు, అంత బాధలు ఉండవు వాళ్ళకి. అంత ఎక్కడో కొద్దిమంది కాదు తప్ప అంతే ఉండవు. అంచేత ఆ యాండ్రోపాజ్ బాధలు ఉండవు, కానీ ఆడవాళ్ళు అయితే అందరికీ కాదు. అంచేత సెక్స్ డ్రైవ్ దాదాపు మామూలుగానే ఉంటుంది. కొంతమంది చెప్పాలంటే మెనోపాజ్ వచ్చాక సెక్స్ మేలుకుంటుంది విచిత్రంగా. అంతవరకు పిల్ల జల్ల మనవలు, వీళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు అంతవరకు అయిపోయి దాదాపు ఒక 60-70 ఏళ్ళు వచ్చేకల్లా వాళ్ళకి అన్నీ అయిపోతాయి. ఇంకేం బాధ్యతలు ఉండవు. వాళ్ళని ఆదుకునే మనుషులు వచ్చేస్తారు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకోటి ఉండవు. వాళ్ళ పిల్లలు మనవలు వీళ్ళందరూ పిల్లలు ముఖ్యంగా ఆదుకుంటారు బాగా ఫైనాన్షియల్గా. అన్ని చక్కగా కంఫర్ట్స్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి చాలామందికి వాళ్ళ జీవితం చాలా ఆనందమయం సుఖమయం అయిపోతుంది. అయ్యాక ఏం గుర్తుకొస్తుంది? సెక్స్ గుర్తుకొస్తుంది. సెక్స్ గుర్తుకొచ్చి సెక్స్ కావాలంటారు. కొంతమంది అంటారు మా ఆవిడకి మదపిచ్చి వచ్చింది అంటున్నారు. మదపిచ్చి రావడం కాదు, ఆవిడకి మామూలుగానే ఉంది. ఎప్పుడైతే బాధ్యతలు తీరిపోయాయో ఆవిడ అసలు శిక్ష మేలుకుంది. ఇంతవరకు సప్రెస్ చేసుకుంది రకరకాల బాధ్యతల వల్ల. అంచేత మెనోపాజ్ ప్రతి స్త్రీకి బాధలు ఉండవు. కొంతమందికి ఏముంటాయి, అది జీవితాన్ని మాత్రం ఆనందించాలి. మెనోపాజ్ వచ్చింది కదా అని ఇంకా సెక్స్కి దూరంగా ఉండాలనుకోవడం తప్పు. మగవాళ్ళు ఉండొద్దు, ఆడవాళ్ళు ఉండొద్దు. ఎందుకంటే సెక్షువల్ ప్లెజర్ అనేది జీవితానికి ఒక కిక్కిస్తుంది, మంచి కిక్కిస్తుంది. మంచి కిక్కి లైఫ్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. వాడు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ బాగుంటాయి. గుర్తుంచుకోండి. సెక్స్లో పాల్గొంటే కొద్దిగా మైకం వస్తుంది. ఆ మైకంలో పడుకుంటే తర్వాత హాయిగా ఉంటుంది.